దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో రాత్రి 2 గంటల సమయంలో అక్రమ సంబంధంతో భర్తపై దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మేకల సుధారాణి తన ప్రియుడి వీరాంజనేయులు కలిసి ఆమె భర్త మేకల అయ్యోరియపై దాడి చేసి హత్యా ప్రయత్నం గావించారు. వారి వేధింపులు బెదిరింపులు తట్టుకోలేక అరుపులు వేయగా ప్రజలు గమనించి అక్కడికి చేరి భార్యని ప్రియుడిని కట్టివేశారు. భర్త పరిస్థితి విషమంగా ఉండడంతో మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దుర్గి ఎస్ఐ సుబ్బానాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది పారిపోయిండు అంటే మీ ఎన్ని జనాలు వేసాడు వాడు పారిపోయింది ఆ అమ్మాయి పారిపోయి డాబా మీద డాబా మీద ఆ అమ్మాయి పట్టుకొచ్చి కోసం పెట్టినారు. ఆ అబ్బాయి కూడా గిట్లో ఉన్నాడు. నేను పోయేసరికి గిట్లో ఉన్న అబ్బాయిని చేసుకొచ్చి ఇక్కడ కట్టేసి ఈ అమ్మాయి అడిగితే ఏం చదువుతుంది ఇప్పుడు? వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చదువుతున్నారు సాగాలని ప్లాన్ చేశాను. అబ్బాయి సీరియస్ ఉన్నారు. ఆ అబ్బాయి వడ్ల వరబుజ వాసి ఈరోజు ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో అడిగొప్పుల గ్రామంలో మేకల చిన్నమోరయ్య అనే అతని మీద తన భార్య సుధారాణి అదేవిధంగా తన భార్య ప్రియుడైనటువంటి నీలాంజి కలిసి ఇంట్లో అతను నిద్రిస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని గాయపరిచి చంపాలన్న ఉద్దేశంతో తీవ్రంగా గాయపరచడం జరిగింది. అతన్ని అక్కడి నుండి చుట్టుపక్కల వాళ్ళు రక్షించి మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచి మాచర్ల నుంచి చిన్నమోరయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి